మేమంతా సిద్ధం బస్సు యాత్రలో నిన్న అపశృతి చోటు చేసుకుంది. అగంతకుడు సీఎం జగన్ మీద రాళ్ళైతే వేయడం, ఆయనకి తీవ్ర గాయాలయ్యింది. పక్కనున్న వెల్లంపల్లి గారి మీద కూడా కన్నుకైతే ఆ యొక్క రాయి తగలడం, ఆయన కూడా గాయమైన పరిస్థితి. ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి షేక్ ఆసిఫ్ ఖాన్ వారితో మాట్లాడదాం. సార్, నిన్న జరిగిన ఘటన చూస్తే ఇంతకుముందు ఎప్పుడూ జరగని స్వయంగా సీఎం మీదే దాడికి పాల్పడ్డారంటే సార్ ఎట్లా చూడాలి? ఏంటి అసలు ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజులు ఉంది, ఏంటి అసలు ఎందుకు, ఎక్కడ వైఫల్యమైంది, ఎందుకు జరిగింది అసలు? చాలా బాధాకరం అండి. నిన్న జరిగిన దుర్ఘటన ఒక సీఎం గారి మీదే ఇలా కుట్రలు పన్నుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాడి జరిగిన కొద్ది దూరంలోనే బోండావమ్మ ఒక రూమ్ ఉంది. అక్కడ వాళ్ళు కావాలని కుట్రపూరితంగా ఒక పన్నాగంగా కావాలని చేసిన పనే ఇది. అలాగే నిన్న మేమందరం బస్సు మీదే ఉన్నాం. సడన్గా ఒకేసారి సారు కుప్పకూలిపోవడం, అలాగే బ్లడ్ కారిపోవడం చూసి మేమందరం అసలు ఏం జరుగుతుందో కూడా అసలు ఎవరికేం అర్థం కావట్లా. అసలు ఏం జరిగిందని చెప్పి ఒకేసారి టప్ అని సౌండ్ వచ్చేసి ఒకేసారి కుప్పకూలిపోగానే ఆయన బ్లడ్ కారిపోతుంది. ఇది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన నాయకులు, అలాగే బీజేపీ కలిసి చేసిన ఈ యొక్క కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు. రాళ్ల దాడి చేయండి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద అని చెప్పేసి అన్ని సభల్లో. అలాగే నారా లోకేష్ చెప్తున్నాడు, నేను ఎర్రబుక్కు రాసుకుంటున్నాను, ఒక్కొక్కడు అంతు చూస్తాను అని చెప్పేసి. అలాగే కార్యకర్తలను చెప్తున్నాడు, మీరు వెళ్ళి రెచ్చిపోండి, మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే మీకు అన్ని పదవులు వస్తాయని చెప్పి చెప్తున్నాడు. బీజేపీ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఉంది. కావాలని చెప్పి ల్యాండ్ ఆర్డర్ను ఉల్లంఘించి ఈ యొక్క గొడవలకి కారకులైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ఆదరణ, ప్రజాదరణ చూసి ఓర్వలేక మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి భయంతో ఈ యొక్క దాడులకు పాల్పడుతున్నారు తప్ప దాంట్లో ప్రజలు జగనన్న వెంటే ఉన్నారు. నిన్న ప్రజలు కూడా, జనాలు కూడా అసలు ఆ బస్సుకు కమ్మేసి ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఏడుపులు ఒబ్బులు పెట్టేసి అసలు బస్సుని కదలనివ్వాల, ఏమైందో మాకు చెప్పండి అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఏ జగన్ తొక్కేస్తా నీకని. ఒక ముఖ్యమంత్రి మీద నువ్వు ఎలా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? నీ సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నావు. నువ్వు 23, 22, 21 అని కావాలని చెప్పి నీ గ్రాఫ్ని దించుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ జన సైనికులు కూడా నిన్ను అసహించుకునేటట్టు చేస్తున్నావు. నువ్వు ఓ చంద్రబాబు పల్లకి మోస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు మాట్లాడుతున్న మాటలకి రాష్ట్ర ప్రజలు అసలు ఏంటి వీళ్ళ మాకు పాలించేది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయన సంక్షేమ పథకాలు కానీ, ఆయన కృషి పట్టుదలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. సార్, నిన్న జరిగిన సీఎం మీద జరిగిన ఒక రాయి తీవ్రత, మనం అదే గాయం తీవ్రత చూస్తే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కంటికి కూడా బాగా అయింది. అంటే ఇక్కడ నుంచి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అంతలా తగిలిందంటే ఇంకా జగన్ గారికి తీవ్రత ఏ విధంగా, అసలు ఎట్లా వచ్చింది చూడండి. ఇప్పుడు ముందు జగన్ గారికి తగిలిన తర్వాత ఆ ప్రెషర్తో అదే స్పీడ్తో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కంటికి తగిలింది. ఆయన కంటికి తగలంగానే వెంటనే ఇటు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఇటు మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో అలాగా మేమందరం అలాగే బస్సు మీద అలా ఉండిపోయాం. ఏది ఏమైనా కానీ కావాలని చేసినది కుట్ర. ఇది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కానీ కావాలని కుట్ర మీరు అంటున్నారు. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు దీన్ని ఖండించినప్పటికీ నారా లోకేష్ మాత్రం ట్వీట్ చేశారు. అది చదవడానికి కొంచెం ఇదిగా ఉంది. రాయి ఎక్కడ నుండి వచ్చింది? తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిందంటే కొత్తగా ట్రై చేయండి జగన్ అంటూ ఇచ్చిన ట్వీట్. సార్, ఏంటి అసలు ఇటువంటి జరిగిన దాన్ని కూడా ఖండించకపోగా ఇటువంటి విమర్శలు చేయడం ఎట్లా చూడాలి? ఆయనకు ఉండాలి ఆలోచన. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పాడు. మరి ఆ రోజు అలపీరులో చంద్రబాబు నాయుడికి యాక్సిడెంట్ అయితే వెంటనే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఎలాగుంది ఏంటి అని కనుక్కున్నారు. ఆయనకిను చంద్రబాబు నాయుడికి ఉన్న విఘ్నేత అది. ఈరోజు ఆయన డ్రామాలు చేసి ఆ రోజు అలపీరులో ఎన్ని యాక్టింగ్లు చేసినా సరే రాజశేఖర రెడ్డి గారు వెంటనే స్పందించి ఆయనకి పరామర్శించడం జరిగింది. మరి ఈరోజు కావాలని డ్రామాలని అయ్యేని ఇయ్యేని చెప్తున్నారు. డ్రామాలు చేయాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేత కాదు.
డ్రామాలు చేసేది, డ్రామాలు కంపెనీ పెట్టుకొని నడిపేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. మీరు డ్రామా కంపెనీ వాళ్ళు. మీరు ఎలా చేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. మీరు మీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. మీరు దీంట్లో నిదర్శనం మీరు తెలిసిందే. లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించి ఏదేదో సభల్లో ఒకడు కడ్రారి మీద తిప్పుతానంటాడు, ఒకడేమో ఏదో పోపిస్తానంటాడు, ఏదో బుక్కులో రాసుకున్నానంటాడు. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే ఎవ్వడు కూడా ఊరుకోడు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం, తెలుగుదేశం నాయకులైనా సరే, జనసేన నాయకులైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి, ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేస్తున్నాం. అది షేక్ ఆసిఫ్ గారు చెప్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కక్షపూర్తిగా కావాలని ఇక్కడ జగన్ మీద చేసిన దాడి అయితే స్పష్టంగా తెలుస్తుంది. కానీ వీళ్ళందరూ కూడా నాటకీయ పరిణామం విధంగా వీళ్ళైతే విమర్శిస్తున్నారు. ఇవన్నీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఎవరికి ఓటేయాలి ఏంటి అనేది కూడా చూస్తున్నారు. ఇంకా లా అండ్ ఆర్డర్ విషయం సంబంధించి ఇంకా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విచ్చలవిడిగా దాన్ని అదుపుతప్పుతున్నా కూడా ఒకవైపు ఈసీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా మరి అడుగుతున్నారు. ఏదేమైనా సరే మరోసారి ఇలాంటి ఘటన జరగకుండానే చూడాలి. ఇంకా జరగకుండా ఇంకోసారి జగన్ మీదకి వస్తే మాత్రం ఆ పరిణామాలు ఇంకా తీవ్రతగా ఉంటాయి. మా అధినాయకుడు జోలికి వస్తుంటూ కూడా హెచ్చరికలు కూడా వైసీపీ నాయకులు అయితే జారీ వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, డయల్ న్యూస్, విజయవాడ.